హాయ్ ఫ్రెండ్స్. బీబీ జోడీలో ఫేవరిజం అనేది జరుగుతుందా లేదా అన్నది కామెంట్ చేయండి. ఎందుకంటే జడ్జెస్ నిజంగా చెప్పాలంటే ఫేవరిజం చూపిస్తున్నారేమో అని నాకు అనిపించింది. మీకు అనిపిస్తే కామెంట్ చేయండి. ఎందుకు అంటేనంటే ఇక్కడ వచ్చేసి మానస్ షష్ఠి జోడికి లాస్ట్ గ్రాండ్ ఫినాలే వరకు వస్తే వాళ్ళిద్దరికే కప్పిస్తారేమో అని నాకు అనిపిస్తుంది. వాళ్ళు అంతా డ్యాన్స్ పర్ఫార్మెన్స్ బాగా చేయకపోయినా కూడా ఒక ఓన్లీ షష్ఠి చేసింది. షష్ఠి అక్కడ స్టేజ్ మీద చేసింది. మళ్ళీ స్టేజ్ చుట్టూ తిరుగుతూ వెళ్ళిపోయింది. అదేందో నాకు అర్థం కాలేదు. ఆ స్టేజ్ మీద చేసింది బాగానే పర్వాలేదు, ఓకే. ఆడ మానస్ బాగా డ్యాన్స్ చేయకపోయినా నటరాజ స్వామి అవతారంలాగా గెటప్ ఉన్నది. ఆ గెటప్లో డ్యాన్స్ వేయలేదు. డ్యాన్స్ వేయకపోయినా 81 పాయింట్స్ ఎందుకు వచ్చాయి? 83 పాయింట్స్ ఇచ్చారు. తర్వాత మణికంఠ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ బాగుంది. పింకీ మణికంఠ చేసిన డ్యాన్స్ పర్ఫార్మెన్స్ బాగుంది. దాంట్లో మెసేజ్ బాగానే ఉంది. తర్వాత వచ్చేసి భాను, ధనరాజు కూడా వాళ్ళు కూడా బాగానే చేసిరు. తర్వాత నేహ, విశ్వ వీళ్ళిద్దరి జోడీలలో కూడా బాగానే చేసిర్రు. కాకపోతే వీళ్ళందరి జోడీలలో ప్రతి ఒక్క దాంట్లో మిస్టేకులు ఉన్నాయి. ప్రతి ఒక్కరు జోడీలలో మిస్టేకులు చేసిర్రు. మిస్టేక్ చేసినటువంటి నేహ మనకి విశ్వ జోడికి 91 పాయింట్స్ ఎలా ఇచ్చిర్రు అంటే ఫేవరిజం జరుగుతుందా? బుక్ వీళ్ళతోని తను ఒక బుక్ రాసిందంట. ఆ బుక్ వచ్చేసి వీళ్ళతోటి అంటే జడ్జెస్ తోటి ఓపెనింగ్ చేయించుకుంది. జడ్జెస్ తోటి బుక్ రివీల్ చేసేసింది పబ్లిక్లోకి. అందుకోసం అని చెప్పేసి వీళ్ళు ఐస్ అయిపోయి వాళ్ళకి ఎక్కువ పాయింట్స్ ఇచ్చిరా నాకు అర్థం కాలేదు. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్క జోడీలు తప్పులు జరిగినాయి. తప్పు జరిగినందుకు మస్తు పాయింట్లు కట్ చేసేసారు. మరి నేహ విశ్వ జోడి కూడా తప్పు మిస్టేక్ జరిగింది కదా. వీళ్ళు గత 10 వారాల నుంచి డ్యాన్స్ చేస్తున్నా కూడా నేహ విశ్వ జోడి ఎక్కడైనా మాస్ పర్ఫార్మెన్స్ కనిపించిందా? ఎక్కడ చూస్తే సర్కాస్ అలానే కనపడింది నాకైతే. మీకు ఎలా అనిపించింది అన్నది కామెంట్ చేయండి. ఈ వారం మానసు షష్ఠి కూడా కొంచెం ఓవర్గా మాట్లాడినట్టు అనిపించింది. తర్వాత ధనరాజు భాను కూడా వీళ్ళు కూడా ఓవర్గానే పాయింట్స్ కట్ చేస్తున్నారు. విశ్వ వాళ్ళ జోడైతే బాగా టెక్నిక్గా ఆలోచించేసి వీళ్ళు అవతల వ్యక్తుల నుంచి పాయింట్స్ ఎలా కట్ చేయాలని ఆలోచించుకొని మొత్తం ఈ ఫస్ట్ వీక్ నుంచి గమనిస్తున్నా వీళ్ళు కట్ చేయడానికే ట్రై చేస్తున్నారు తప్ప వీళ్ళు మంచిగా డ్యాన్స్ చేసిన వాళ్ళని మెచ్చుకోవడం ఎంకరేజ్ చేసే విధానం కనపడతలేదు. అంటే నేను అనేది ఏంటంటే మణికంఠ, ప్రియాంక అదే పింకీ వీళ్ళ జోడి చాలా బాగా చేసారు. నీట్గా క్లీన్గా ఉంది. జస్ట్ ఎక్కడో ఒక దగ్గర చిన్న మిస్టేక్ జరిగితేనే వాళ్ళని తీసుకొచ్చి డేంజర్ జోన్లో పడేసారు. ఇలా ఎంతవరకు కరెక్ట్ అన్నది మీరు కామెంట్ చేయండి. ఫేవరిజం చూపిస్తున్నారా లేదా అన్నది కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చింది అనుకోండి ప్లీజ్ దయచేసి లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.